భూములు కోల్పోయిన రైతులకు ఇస్తామన్న ఇల్లు వెంటనే ఇవ్వాలి. కొమ్మాది, బక్కన్నపాలెం, రేవెళ్లపాలెం గ్రామాల్లో పేద, దళిత రైతులకు చెందిన భూములు తీసుకుని వివిధ ప్రభుత్వ సంస్థలు నిర్మాణం చేశారని, నష్టపోయిన రైతులకు మాత్రం ఇస్తామన్న ఇల్లు ఇవ్వకపోవడం అన్యాయమని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఎన్టీఆర్ హుదూద్ బక్కన్నపాలెం గృహ సముదాయం వద్ద ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ దశాబ్దాల నుండి తమకు న్యాయం చేయాలని పోరాడుతున్న రైతులకు హామీ ఇచ్చి ఇల్లులు అప్పగించకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు. బాధిత రైతులకు ఇవ్వకుండా ఎన్నికల ముందు ఉత్తరం నియోజకవర్గంలో వారికి ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వారు ఏ విధంగా ఇల్లు కేటాయించారని ప్రశ్నించారు. ఇది తీవ్రమైన అన్యాయమని వారు పేర్కొన్నారు. అప్పలరాజు అండి, నేను సిపిఎం పార్టీ జోన్ సెక్రటరీ. రైతులు ఇవి కనీసం ఒక 15 సంవత్సరాల నుంచి నిరవధికంగా ఉద్యమం నిర్వహిస్తున్నారండి. అప్పట్లోని రైతులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యపూరితంగా రైతుల పట్ల వ్యవహారం చేసింది. ఆ తర్వాత ఈ పోలీస్ అకాడమీ కానీ, నవోదయ, సెరికల్చరల్, దివ్యాంగుల ఐటీఐ ఇవన్నీ నిర్మాణం తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ హుదూద్ ఇల్లులు, ఇలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీ నిర్మాణానికి పూనుకున్నారు. ఆ సందర్భంలోని రైతులు మాకు ఇస్తామన్న ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇవి నిర్మాణం చేస్తే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి రైతులందరూ కూడా ఆందోళన చేసిన క్రమంలోని ఇక్కడ ఏవైతే హుదూద్ ఇల్లులు నిర్మిస్తున్నామో ఈ ఇల్లులు రైతులకు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం రైతులు కూడా చాలా ఓపికగా అసలు ఎటువంటి ప్రతిఘటన కార్యక్రమాలు లేకుండా కార్యాలయాల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా స్పందించలేదు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో భారీ ఎత్తున ఉద్యమాలు అవి నిర్వహించారు. అన్ని అధికారుల దగ్గరికి, అన్ని శాఖల దగ్గరికి తిరిగారు. స్వయంగా కలెక్టర్ గారు, పోయినసారి ఉన్నటువంటి మల్లికార్జున గారు కలెక్టర్ గారు, ఆయన మీ సమస్య పరిష్కారం చేయకుండా ఇల్లు ఎవరికి కేటాయించలేదు, మీ సమస్య ఉంది కాబట్టే వాటిని అలా ఉంచామని చెప్పారు. ఆయనతో పాటు హౌసింగ్ పీడీ, అప్పుడు ఉన్నటువంటి పీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మీ వల్ల ఆ ఇల్లులు ఎవరికి ఇవ్వలేదు, మీకే ఇస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెవెన్యూ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి అందరి దగ్గర నోటరీలు తీసుకున్నారు. అందరినీ ఎంక్వైరీ చేశారు. చనిపోయిన వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ లేకపోతే ఎంక్వైరీ చేసి లేకపోయినా పర్వాలేదని చెప్పేసి ఎఫిడవిట్లు తీసుకున్నారు. పంచాయతీదారులు పెట్టి వాళ్ళ సంతకాలు తీసుకున్నారు. రైతులా కాదా అనే దాన్ని కూడా నిర్ధారణ కోసం వాళ్ళు ఎంక్వైరీ చేసి విచారణ జరిపిన తర్వాత కూడా ఆ ఇల్లు కేటాయించలేదు. ఎన్నికల ముందు కూడా మీకే ఇస్తున్నాం, ఇగో రెడీ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు సోదరుడు చెప్పినట్లు 86 మందికి ఇచ్చేస్తామని చెప్పి ఇవ్వకుండా తాత్సారం చేశారు. ఇప్పుడు ఉత్తర నియోజకవర్గంలోని ఈరోజు ఆ ఇల్లులన్నీ కూడా వాళ్ళకి కేటాయించామని చెప్తున్నారు. మాకేమో ఎవరికి కేటాయించలేదన్నారు. ఈరోజు వాళ్ళకి కేటాయించామని చెప్పేసి అంటున్నారు. మేము ఎన్నికల ముందు అంటే నోటిఫికేషన్ ఇచ్చిన ముందు కూడా ప్రజాప్రతినిధులు కానీ లేదా అధికారులు కానీ కలిసాం. అప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదన్నారు. కానీ అప్పుడే ఇవ్వడం అంటే ఏం జరిగిందంటే హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఏదో చేశారు. వాళ్ళు పాత డేటు 2023 సెప్టెంబర్ డేట్ వేసి వాళ్ళకి కేటాయించారు. ఇది చాలా అన్యాయం. రైతులకి వాళ్ళేమి మొత్తం ఇళ్ళని ఇవ్వమని చెప్పి అడగట్లేదు. రైతు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. 10 బ్లాక్లు 320 ఇల్లులు ఉన్నాయి. ఇందులో రైతులకి ఇవ్వగా ఇంకా చాలా ఇల్లులు మిగులుతాయి. ఆ తర్వాత ఎవరికి ఇచ్చుకున్నా వాళ్ళకి ఏ అభ్యంతరం లేదు. కానీ అలా ఇవ్వకుండా ఆ మాట తప్పి ఈరోజు రైతులకు అన్యాయం చేశారు. ఏదైనా కానీ రైతు బక్కనపాలెం బంక పోతురాజు అనే నేను. బక్కనపాలెం, కొమ్మాది, రేవలపాలెం రైతులు 86 ఎకరాల భూమి 1978లో మన ప్రభుత్వం గవర్నమెంట్ వారు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా 1989లో మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. దాని నిమిత్తం ఏమాత్రమైన సహాయం చేయలేదు. పోలీస్ బెటాలియన్కి 52 ఎకరాలు, నవోదయ స్కూల్కి 22 ఎకరాలు, మన గవర్నమెంట్ కాలేజీకి 3 ఎకరాలు, మిగతా 3.5 ఎకరాలు ఉన్న దాంట్లో మీకు ఇల్లులు కట్టి ఇల్లులు ఇస్తామని రైతులకి హామీ ఇచ్చి ఉన్నారు. 2018 8వ నెలలో మన గంటా శ్రీనివాసరావు గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి ఉన్నారు. చేసేటప్పుడు ఒక శిలా పథకం పెట్టేటప్పుడు మాకు హామీ ఇచ్చి ఉన్నారు. కాగితం పరంగా హౌసింగ్ వారు ఆర్డి వెంకటేశ్వర్లు, సుధాకర్, ఎంఆర్ఓ గారు అందరూ కలిపి మాకు సర్వే చేసి ఈ రైతులకి న్యాయం చేస్తామని, అనంతపురం ఏరియాలో ఈ ఎకరం వేసే భూమి రైతులకి 10 సెంట్ల భూమి ఇస్తామని అనంతపురం
తీసుకువెళ్లారు. మీకు భూమి ఇవ్వడానికి అవదని గవర్నమెంట్ నుంచి మాకు తెలియజేశారు. ఒక 86 కుటుంబంలో ఒక ఇంట్లో ముగ్గురు కుమారులు ఉంటే 2 ఇల్లు చొప్పున 140 ఇల్లులు ఇస్తామని మాకు పేపర్ పరంగా రాసి ఇచ్చారు. అదే నిజమని మేము నమ్మి ఈ పేపర్ పరంగా ఒట్టుకొని ఏ రాజకీయ నాయకుడు వెనకాతల వెళ్ళా సరే మాకు న్యాయం జరగలేదు. రైతులందరూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, హౌసింగ్ చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం జరుగుతుంది. మాకు 2019లో ఎలక్షన్ కోడ్ వచ్చి ఉన్నది అనేసి మీకు ఇల్లులు 2017లో పూర్తి అయిపోయిందండి. హౌసింగ్ ఎన్టీఆర్ ఉద్యుత్ హౌసింగ్ అనేసి ఉన్నది సార్, కట్టేసి 2018లో పూర్తి అయిపోయింది. అప్పటి నుంచి కూడా మేము అధికారుల చుట్టూ తిరగడమే సరిపోతుంది. హౌసింగ్ వారు మీది ఎలక్షన్ కోడ్ అయిపోయిన మరుక్షణమే ఇస్తామన్నారు. 2019లో మళ్ళీ ప్రభుత్వం మారింది. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ తిరగడమే జరిగిపోతుంది. మళ్ళీ 2024 వచ్చింది. 24లో సెప్టెంబర్ నెలలో ఉత్తర నియోజకవర్గం వాళ్ళు 151 ఇల్లు మాకు సెలక్షన్ అయిందనేసి వచ్చి ఉన్నారు. కానీ మా రైతులకు న్యాయం చేసినంత వరకు ఇంకా మిగతా వారికి ఎవరికి ఇవ్వడానికి వీలు లేదనేసి మేము అడిగి ఉన్నాము. రైతులకు ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళకి ఇస్తామనేసి అధికారులు మాతో చెప్పి ఉన్నారు. కలెక్టర్ గారు మాట ఇచ్చారు, హౌసింగ్ వారు కూడా మాట ఇచ్చారు.